ఓం శాంతి. ఈరోజు మురళి 12/12/2024 मीठे बच्चे ये पढ़ाई जो बाप पढ़ाते इसमें अता कमाए हैं, इसलिए पढ़ाई अच्छी रीति पढ़ते रहो, लिंक कभी ना टूटे. మధురమైన పిల్లలారా, ఈ చదువు బాబా ఏదైతే చదివిస్తున్నారో దీనిలో అపారమైన సంపాదన ఉంది. అందువలన చదువు చక్కని రీతిలో చదువుకుంటూ ఉండండి. లింక్ ఎప్పుడు కూడా తెగిపోకూడదు మీది. బాబా ఏదైతే చదివిస్తున్నారో దీనిలో అపారమైన సంపాదన ఉంది. అందువల్ల చదువు చక్కగా చదువుకోండి. లింక్ ఎప్పుడు తెగిపోకూడదు. రోజు బాబాతో చదువుకోవటం కూడా బాబాతో లింక్ అంటున్నారు బాబా. చదవలేదు, మురళి మిస్ చేస్తున్నాము అంటే లింక్ తెగి ఉంటుంది. ప్రశ్న: जो विनाश करे विपरीत बुद्धि है उन्हीं तुम्हारी किस बात पर हंसी आती है. ఎవరైతే వినాశకాలే విపరీత బుద్ధి అనే మానవులు ఉన్నారో వారికి మీ యొక్క ఏ విషయం పైన నవ్వు వస్తుంది. ఎవరైతే వినాశకాలే విపరీత బుద్ధి అనేలాంటి మానవులు ఉన్నారో వారికి మీరు చెప్పే ఏ విషయం పైన నవ్వు వస్తుంది. उत्तर: तुम जब कहते हो अभी विनाश काल नजदीक है तो उन्हें हंसी आती है. ఎప్పుడైతే మీరు వారికి చెప్తున్నారో వినాశ కాలం దగ్గరకు వచ్చేసింది అని వారికి నవ్వు వస్తుంది. तुम जानते बाप यहाँ बैठे तो नहीं रहेंगे, बाप की ड्यूटी है पावन बनाना. जब पावन बन जाएंगे तो ये पुरानी दुनिया विनाश होगी, नहीं आएगी. మీకైతే తెలుసు బాబా ఇక్కడ కూర్చుండిపోరు కదా. బాబా డ్యూటీ పావనంగా తయారు చేయటం. ఎప్పుడైతే పావనంగా తయారైపోతామో అందరము ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, కొత్త ప్రపంచం వస్తుంది. ఈ లడాయి హీ వినాశ్ కే లియే. అందుకే ఇప్పుడు జరిగే యుద్ధమే వినాశనం కోసమే. ఇది तुम देवता बनते हो तो इस कलिगी చీచీ సృష్టి पर आ नहीं सकते. ఎందుకంటే మీరు దేవతలు అయిపోయాక ఈ కలిగి చీచి సృష్టి పైన దిగి రారు. జన్మలో ప్రపంచం మారిపోవాలి, కొత్తది సత్యుగం. దానికోసం వినాశనం తప్పకుండా జరగాల్సి ఉంది. ఇది ప్రకృతిని మనమేమీ చేయట్లేదు కదా. వినాశనం ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధాలు జరుగుతున్నాయి, మనం ఏమైనా డైరెక్షన్ ఇచ్చామే. ప్రకృతి నియమం అది వినాశనం జరగటం అనేది. కానీ ఇది విని వారికి నవ్వు వస్తుంది, వినాశనం ఏంటి అంత బాగానే ఉంది కదా. ఓం శాంతి. रूहानी बाप एक रूहानी बच्चों को समझाते, बच्चे समझते हम बहुत बेसमझ बन गए थे, माया रावण ने बेसमझ बना दिया था. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు చెప్తున్న విషయాలు వింటూ ఉంటే పిల్లలకు అనిపిస్తుంది కదా, చాలా తెలివి తక్కువగా అయిపోయాం, మాయా రావణుడు అలాగా తయారు చేసేసారు మమ్మల్ని. यह भी बच्चे समझते कि बाप को जरूर आना ही है जबकि नई सृष्टि స్థాపన హోని. ఇది కూడా మన బుద్ధిలో అర్థమైన విషయము. ఎప్పుడైతే కొత్త సృష్టి స్థాపించాల్సిన అవసరం ఏర్పడుతుందో తప్పకుండా బాబా దిగి రావాల్సి ఉంటుంది. त्रिमूर्ति का चित्र भी है, ब्रह्मा द्वारा स्थापना, विष्णु द्वारा पालना, शंकर द्वारा विनाश. क्योंकि करण करवना तो बापे ना. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది మన దగ్గర. అందులో బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనము అనేది చూపించి చెప్పటానికి. ఎందుకంటే చేసి చేయించేవాడు బాబా కదా. ఏకీ హై జో కర్తా హై और कराता है. పహలే కిస్కా నామ్ ఆయేగా. ఒక్కరే అతడు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ముందుగా ఎవరి పేరు వస్తుంది? చేసేవారా, చేయించేవారదా?
जो करता है फिर जिस ద్వారా कराते చేసేవారి పేరు కదా గొప్పది. ఎవరి ద్వారా చేస్తున్నారో వాడిది నెక్స్ట్ పేరు వస్తుంది. కరణ్ కరావనార్ కహా జాతా హై నా, అందుకే భగవంతుని మహిమలో కరణ్ కరావనార్ చేసి చేయించేవాడు అనే ఒక మహిమ కూడా ఉంది. ఏం చేస్తారు ఏం చేయిస్తారు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. డైరెక్షన్ ఇస్తారు అతడు చేసేది. ब्रह्मा द्वारा नई दुनिया की स्थापना कराते हैं। यह भी बच्चे जानते हैं हमारी जो नई दुनिया है जो हम स्थापन कर रहे हैं इसका नाम ही है देवी देवताओं की दुनिया। ब्रह्मा द्वारा కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు బాబా. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు కదా. మన కొత్త ప్రపంచం ఏదైతే మనం స్థాపన చేసుకుంటున్నామో బాబా వెనుక సహయోగే, దాని పేరేమని వర్ణిస్తారు? దేవతల ప్రపంచం. सत्ययुग में देवी देवता होते, किसी और को देवी देवता नहीं कहा जाता. సత్యయుగంలోని దేవీ దేవతలు నివసిస్తారు, ఇంకెవ్వరిని దేవతలని అనడానికి లేదు. वहाँ मनुष्य होते नहीं ही देवी देवता धर्म, दूसरा कोई धर्म नहीं. అక్కడ మనుషులు అనే భాష వాడము. అక్కడ ఉండే వారిని ఏమంటారు సతీగంలో? దేవి దేవత ధర్మమే, ఒకే ధర్మం, ఇంకే ధర్మాలు లేనే లేవు అక్కడ. अभी तो बच्चे स्मृति में आए ही कि बड़े बड़े हम देवी देवता थे, నిశానియా भी हैं. ఇప్పుడు మీకు అదంతా స్మృతిలోకి వచ్చేసింది కదా. నిజంగానే దేవీ దేవతలుగా ఉండే వాళ్ళం మేము. ఆ గుర్తులు కూడా చూస్తున్నాం కదా మందిరాల్లో, మూర్తులు, ఉత్సవాలు చేస్తున్నాం, దేవీలు దేవత విగ్రహాలు పెట్టి. మన పూర్వీకులు, మన పూర్వీకులు ఆ రూపాల్లో ఉండేవాళ్ళం. इस्लामी बौद्धिक क्रिश्चियन आदि सबके अपनी अपनी निशानी है. हमारा जब राज्य था तो और कोई नहीं होता, अभी फिर और सभी धर्म है, हमारा देवता धर्म है नहीं. ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్ అందరివి కూడా వారి వారి చిహ్నాలు వారి ఉంటాయి. మన రాజ్యం ఉండేది అప్పుడు ఇంకెవరు ఉండేవారు కాదు. మన చిహ్నాలు మన భారతదేశంలో దేవత మందిరాలు, మూర్తులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి, మన దేవతా ధర్మం లేదు. అది స్థాపించటానికి భగవాన్ వాచ అవతరిస్తానని చెప్పారు, ధర్మ స్థాపన. గీతా में अक्षर बड़े अच्छे अच्छे परंतु कोई समझ नहीं सकते. ఇలాంటి మంచి మంచి పదాలు గీతలో ఉన్న చదివే వారికి అర్థం కావట్లేదు. బాప్ కేతే హై అంటే ఏ ధర్మాన్ని స్థాపిస్తాడు అతడు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. బాప్ కేతే వినాశ్ కలే విపరీత బుద్ధి ఆర్ వినాశ్ కలే ప్రీత బుద్ధి. రెండు రకాల మనుషులు ఉన్నారు బాబా వచ్చే సమయానికి. వినాశన కాలంలోనే కదా భగవంతుడు వస్తారు. ఎవరైతే అతన్ని గుర్తించరో, తెలుసుకోరో, వైభవాల వైపు ఉంటారు, ఆడంబరాల వైపు. విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే ప్రీతి బుద్ధి అని రెండు రకాల గీతల్లో కూడా వర్ణించారు. వినాశ తో ఈ సమయం ఉన్నాయి, రెండు కేటగిరీ ఇక్కడ చూస్తున్నాం. మనం ప్రీతి బుద్ధి పెట్టుకున్నాం, మనుషులు విపరీత బుద్ధి కలిగి ఉన్న వినాశని ఈ సమయంలో జరిగి తీరాల్సింది. బాప్ ఆతే భీ హే సంగం యుగ్ పర్ జబ్కి చేంజ్ హోతీ హే. బాబా వచ్చేది కూడా పరివర్తన కాలమైన సంగం యుగంలోనే వస్తారు. బాప్ తుమ్ బచ్చో కు బదలనే సబ్ కుచ్ నహీ దేతే హే. బాబా పిల్లలు మీకు మీరు చేసే శ్రమకు బదులుగా అన్ని కొత్తవి ఇస్తున్నారు. वो सोनार भी है, धोबी भी है, बड़ा व्यापारी भी है. बुरा ही कोई बाप से व्यापार करे. బాబా కంసాలి కూడా, చాకలి కూడా, పెద్ద వ్యాపారస్తుడు కూడా, హోల్సేల్ వ్యాపారస్తుడు. కొద్ది మంది బాబాతో వ్యాపారం చేయగలరు. इस व्यापार में तो आता फायदा है, पढ़ाई में फायदा बहुत होता है. ఈ వ్యాపారంలో చాలా లాభం ఉంది. చదువు కదా, స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటే చాలా లాభమే ఉంటుంది కదా. లౌకికంలో కూడా महिमा भी की जाती है कि पढ़ाई कमाई वो भी जन्म जन्मांतर के लिए कमाई है.
లౌకికంలో కూడా చదువు సంపాదనకి మూలం అంటారు. అయితే ఈ చదువు రోజు వచ్చి చదువుకుంటే జన్మ జన్మాంతరాల సంపాదన. ऐसी पढ़ाई अच्छी रीते पढ़नी चाहिए ना. आप भी बहुत सहज हो. ఇలాంటి చదువు చక్కగా ఇంట్రెస్ట్ పెట్టి చదువుకోవాలి కదా, పర్వాలేదు ఈ రోజుల్లో పిల్లలు అలా అనుకుంటారా? ఇంట్రెస్ట్ ఉండాలి కదా, పరుగులు తీయాలి కదా. చదివించటం కూడా చాలా సహజంగా అర్థమయ్యేలా చదివిస్తున్నా, ఏం కష్టం మీకు? शिव बाबा चुपनर सिर्फ एक हफ्ता समझकर फिर वो कहाँ भी चले जाओ तुम्हारे पास पढ़ाई आती रहेगा, पाठ मुरली मिलती रहेगी, तो फिर कभी लिंक नहीं टूटेगी. కేవలం వారం రోజులు బాగా అర్థం చేసుకుని కోర్సు, ఆ తర్వాత సెంటర్ జాగాలో వెళ్ళాల్సి వచ్చింది, విదేశాలలోనో లేకపోతే ఏదైనా అలాంటి లోప్ ఏరియాలోనో సెంటర్ లేదు, దూరంగా ఉంది, వెళ్ళలేకపోతున్నాము, ట్రాన్స్ఫర్ అయింది, ఇస్తాము, చదువుకోండి, ఫోన్ ద్వారా లింక్ అయి ఉండండి అక్కేలతో, సెంటర్తో. ఎప్పుడు కూడా లింక్ తెగిపోకూడదు. కొంతమంది నెలలు క్లాస్కి రారు, ఫోన్ కూడా చేయరు. ఎలా ఉన్నారు, సెంటర్కి అందరూ వస్తున్నారా, నేను ఈ కారణంగా రాలేకపోయాను, లింక్ ఉండాలి కదా. ఏం ఆత్మకి పరమాత్మ के साथ लिंक. गीता में भी अक्षर है, विनाश काले विपरीत बुद्धि వినశ్యంతి ప్రేత బుద్ధి విజయంతి. మురళి వినడం అంటే ఆత్మలు పరమాత్మ బాబాతో లింక్ పెట్టుకోవడం, మురళి మిస్ కాకుండా ఉండడం అంటే. గీతలో రాసేరే మాటలు వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి. లింక్ అంటే ఏంటి? ప్రీతి బుద్ధి. బాబాతో పెట్టుకుంటే కదా విజయం పొందుతాం, చదువుకుంటే కదా. जानते सब मनुष्य दुख काटते मारते रहते हैं, जैसा क्रोध व विकार और कोई होता नहीं. నీకు తెలిసి ఇప్పుడు మనుషులకు ఒకరికొకరు ఏంటి కాటేసుకుంటూ, కొట్టుకుంటూ, చంపుకుంటూ ఇలా అయిపోయింది ప్రపంచం. మనుషుల్ని చూస్తుంటే సమాజాన్ని ఇప్పుడు ఇలాంటి క్రోధం అనే భూతం, ఇలాంటి వికారాలు ఇంకెవ్వరిలో ఉండవు. రాక్షసుల కోసం రాస్తారే, అకాసురుడు బకాసురుడు రా, ఎవరు వాళ్ళు ఉండలేదు. అలా అయిపోయేదా మనుషులు అన్నట్టున్నారు. ఏహబీ గాయోకి ద్రౌపదోపు కారా బాపో సమझाए तुम सब द्रौपदी आओ. भगवान बात कहते बच्चे भी करने नहीं जाओ, मैं तुमको स्वर्ग में लेने चलता, तुम सिर्फ उस बात को याद करो. రాయినంతరం ద్రౌపది పిలిచిందని మీరు అందరూ ద్రౌపదులు. ఇప్పుడు భగవాన్ వాత్స బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు వికారాల్లో వెళ్ళకండి, మిమ్మల్ని 21 జన్మల వరకు వికారాల నుండి రక్షిస్తున్నాను. పిలిచారు కదా రక్షించామని. ద్రౌపదులు మీరు రక్షింపబడుతున్నారు. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని స్వర్గంలో తీసుకెళ్తున్నాను, కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోండి చాలు. अब विनाश करना किसकी भी सुनते नहीं, लड़ते रहते कि तुम उनको कहते शांत रहो, परंतु शांत रहते नहीं. వినాశన కాలం నడుస్తుంది కదా, ఎవ్వరి మాట ఎవరు వినోది లేదు. ఓటేసుకుంటున్నారు, యుద్ధాలు జరిగిపోతున్నాయి. ఎంత ప్రయత్నిస్తాం శాంతిగా ఉండండి, శాంతిగా ఉండండి అంటే కూడా శాంతమయ్యేది లేదు. అలా ఉంది ప్రపంచం. अपने बच्चों से बिछड़ कर लड़ाई के मैदान में जाते हैं. కాబట్టి యుద్ధాలు ఇలాగా ఉండడం వల్ల చెలరేగి సైనికులకి పిల్లల్ని భార్యను వదిలి దూరమై మైదానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యుద్ధాలు పెరిగితే ఇంకేంటి, వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో ఉండే పిల్లలతో గడిపేదే లేదు, భార్య పిల్లల నుండి దూరంగా. ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు మైదానంలోకి వెళ్ళాల్సిందే కదా. మళ్ళీ తిరిగి బ్రతికి వస్తారా అని చెప్పలేము. कितने मनुष्य मारते ही रहते हैं, మనిషికి कोई వాల్యూ నీ. ఎంతమంది మనుషులు చనిపోతూ ఉన్నారు, అకాల మరణాలు. మానవ జీవితానికి విలువే లేదు. అగర్ వాల్యూ మహిమ దేవీ దేవతకి. మానవ జీవితానికి విలువ ఉన్న జీవితం
జన్మ అంటే ఈ దేవీ దేవతలదే. పూజలు చేసి వారి శరీరానికి కూడా పూజలు జరుగుతాయి కదా, ఆత్మ శరీర రూపానికి కూడా. అలాగే వారు శరీరం వదిలేటప్పుడు కూడా గౌరవంగా అందరికీ చెప్పి వెళ్తారు కదా, వాళ్ళ చేతిలో ఉంటది శరీరం వదిలే విధానం. అయితే ఇప్పుడు మనుషులు జంతువులు ఎలా పడి చనిపోతుంటే అలా చనిపోయే స్థితిగతులు. అవేతనే బన్నీ పురుషాత్ కర్రే కాబట్టి అలాంటి విలువైన దేవతలుగా తయారే పురుషార్థమే చేస్తున్నారు మీరు. మరి దేవతలు సరి జాస్తి హే. అసలు చెప్పాలంటే దేవతల కంటే కూడా ఎక్కువ మహిమ ఉన్న జన్మ ఇప్పుడు మీది. ఏ జన్మ? బ్రాహ్మణ జన్మ. బాబా చదివిస్తున్నది చదువు మీకు ఎంత ఉన్నతమైన చదువు. పద్నాలుగు దోజన్మకి తమ ప్రధాని మైతో సత ప్రధాని చదువుకునేవాడు చాలా జన్మల అంతిమల పూర్తి తమ ప్రధానమైపోయి ఉన్నారు మీరు. చదివించేవాడు నేను వస్తున్నాను, నేను ఎప్పుడు సదా సత ప్రధానమైన వాడిని శివబాబా చెప్తున్నారు. बाप कहते मैं तुम बच्चों का ऑबीडिएंट सर्वेंट बनकर आया हूँ, विचार करो हम कितने चीची बन गए हैं, बाप ही हमको वाह बनाते हैं. బాబా చెప్తున్నారు నేను పిల్లలకి ఎంతో ఒబీడియంట్ సర్వెంట్ వచ్చాను. నిన్న కూడా బాబా ఏం చెప్తున్నారు? గులాం హో. భక్తిలో మీరు దాసుడను, నీ దాసుడని అన్నారు. నేను వచ్చి ఇప్పుడు మీ దాసుడని అంటున్నాను. ఒబీడియంట్ సర్వెంట్ సేవ చేయటానికి వచ్చాను. ఆలోచించండి, ఎంత చీచీగా అయిపోయాము. అసహ్యంగా అయిపోయిన వారిని పట్టుకొని మార్చే సేవ చేయటం అంటే. శారీరకంగా ఎవరైనా అలా అంత అనారోగ్యం అసహ్యంగా అయిపోతే టచ్ చేయటానికి కూడా అంటే ఆలోచన ఇష్టపడరు కదా, అందరూ సేవ చేస్తారా? అయినా అలాగా తల్లి తండ్రి అలాంటి రిలేషన్స్ ఉంటాయి, అసహించుకోకుండా చేస్తారు కదా అక్కడ. ఇక్కడ ఆత్మ అలాగా అయిపోయింది, మంది శరీరం కాదు. శరీరం బాగానే ఉన్నా, తిరుగుతూ నడుస్తూ శుభ్రంగా మేకప్లు అన్నీ ఉన్నా, ఆత్మ మాత్రం చేయలేం. అసహ్యంగా అయిపోయిన వారిని బాబా తన దగ్గర కూర్చోబెట్టుకొని దుర్గంధం వస్తుందా చెప్పి మారుస్తున్నారు అంటే అబిడెంట్ సర్వెంట్ కాబట్టి అన్నారు బాబా. ఇంత చీచీగా అయిపోయారు. అలాంటి వారిని బాబా వాగా తయారు చేస్తున్నారు. ఎవరైనా మీరు బయటకు వెళ్ళి చూసి వాహా అక్కడికి వెళ్ళి మీరు ఎంత మారిపోయారని అంటారు చూడండి. భగవాన్ బెట్ మనుష్యం అర్థం చేసుకోండి, ఆలోచించండి ఒకసారి. భగవంతుడు మానవుని కూర్చోపెట్టి చదివించి ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. बाप खुद कहते हैं महाजन्मों के अंत में तुम सबको तम प्रधान से सत प्रधान बनाने आया हो, अभी तुमको पढ़ा रहा हो. शिव बाबा చెప్తున్నారు స్వయంగా, నేను చాలా జన్మల అంతిమ జన్మలో మీ అందరినీ సత ప్రధానంగా తయారు చేయటానికి వచ్చాను. ఇప్పుడు మీకు చదివిస్తున్నాను దానికోసమే. बाप कहते मैंने तुमको स्वर्गवासी बनाया, फिर तुम नरकवासी कैसे बने, किसने बनाया? శివబాబా చెప్తున్నారు మిమ్మల్ని స్వర్గవాసిగా తయారు చేసి వెళ్ళిపోయాను కదా, గుర్తుందా? స్వర్గం అంతా మీకు. మరి నరకవాసిగా తయారైపోయారు, ఎవరు తయారు చేసేసారు మిమ్మల్ని? గుర్తుందా? ఇప్పుడు ఏదో స్ప్రే కొట్టేసి అంత దోషకెళ్ళిపోతున్నారు కదా, అలా మీకు తెలియకుండా నరకవాసి అయిపోయారా? ఏమైనా తెలిసిందా? गायन भी विनाश काली विपरीत बुद्धि भी नश्यंती, प्रीत बुद्धि विजयंती. तो जितना जितना प्रीत बुद्धि रहेंगे और तद्वत याद करेंगे उतना तुम्हारे फायदा है लड़ाई का मैदान है ना. गायन विनाश काली विपरीत बुद्धि विनश्यंती, प्रीति बुद्धि విజయంతి. ఎంతెంత ప్రీతి బుద్ధి ఉంటుందో అంటే చాలా ఎక్కువ బాబాని జ్ఞాపకం చేసుకుంటాము. బాబా అంటే ఎంత పిచ్చి అనేలా మీకు చాలా లాభం అనేది జరుగుతుంది. విజయము, లాభము, ప్రీతి బుద్ధి విజయంతి. మీకే లాభం ఉంది ఇందులో.
బాబా కోసం మీరు జ్ఞాపకం చేయట్లేదు, మీ లాభం కోసం. लड़ाई का मैदान है ना, कोई भी ये नहीं जानते कि गीता में कौन सी युद्ध बताई। उन्होंने तो फिर कौरव पांडवों की युद्ध दिखाई है, युद्ध मैदान చూపిస్తారు కదా, ఎవరికి ఇది తెలియదు గీతలో ఏ యుద్ధము వర్ణించారు అని. వారు కౌరవ యుద్ధము చూపించేశారు. कौरव संप्रदाय भी है, परंतु युद्ध तो कोई है नहीं। अननोन को कहा जाता है जो बाप को जानते, बाप से प्रेत बुद्धि है। कौरव को कहा जाता है जो बाप से विपरीत बुद्धि है। अक्षर तो बहुत अच्छे अच्छे समझने लायक है। कौरव సంప్రదాయం పాండవ సంప్రదాయం కూడా చూపించారు మహాభారత యుద్ధంలో. అదేమీ జరగలేదు. పాండవులంటే ఇప్పుడు బాబాని తెలుసుకుని బాబాతో ప్రీతి బుద్ధి పెట్టుకున్న వారందరూ ఎవరు? పాండవులు. కౌరవులు అంటే భారతదేశంలోనే భగవంతుడు అవతరించారు. 140 దేశాల నుండి పరుగులు తీసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు పాండవులే. కానీ ఇక్కడ ఉండి బాబాని గుర్తించట్లేదు. బాబా నుండి విపరీత బుద్ధి. వారిని ఏమంటారు? కౌరవులు. చాలా మంచి మంచి పదాలని అర్థం చేసుకోవటానికి యోగ్యమైనవి. ఇప్పుడు మొన్న ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్ అయింది, సాధు సన్యాసుల సభ. ఒక వారం రోజుల లోపలే కాన్ఫరెన్స్. గీతా జయంతి వస్తుంది కదా, ఆ సందర్భంగా గీత పైన డిస్కస్. వాళ్ళు కూడా చెప్తున్నారు అదంతా అహింసక రీతిలో జరిగిందే గాని హింస యుద్ధం జరగలేదు అని. ఒకవేళ హింస యుద్ధం జరిగి ఉంటే అన్నదమ్ములు ఆస్తి రాజ్యం కోసం సమాజానికి ఏం నేర్పించారు భగవంతుడు వచ్చి గాని, లేదా పూర్వ తరాల వారు ద్వాపరిగలను ఎలా అయి ఉంటే అంతకన్నా మంచి విలువలతో ఉన్న మనుషులు ఉన్నారు కదా ఇక్కడ. కాబట్టి అయితే ఇప్పుడున్న సమాజం యొక్క విషయమే. వాళ్ళతో వాళ్ళు గీత పైన డిస్కస్ చేసే దానిలో ఇప్పుడు సాధు సన్యాసులు కూడా చెప్తూ ఉన్నారు. अभी है संगम युग, तुम अच्छे जानते हो नई दुनिया की स्थापना हो रही, बुद्धि से काम लेना। अभी दुनिया कितनी बड़ी है, సంగమ యుగంలో ఉన్నాము. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది బుద్ధితో పని తీసుకుని అర్థం చేసుకునే విషయం. ప్రపంచము అంటే ఎంత పెద్దది ఉంది. సతీగనే కితనే తోడి మనుష్య చోట జాడుగా సతీగంలో ప్రపంచం అంటే చిన్నది ఉంటది. ఎందుకంటే చిన్న వృక్షం కదా సృష్టి వృక్షం. वो झाड़ फिर बड़ा होता है, అదే మళ్ళీ పెద్దదై మనుష్య సృష్టి రూపి ये उल्टा झाड़ कैसे, ये भी कोई समझते नहीं है. ఈ సృష్టి వృక్షం సత్యగల చిన్నదిగా ఉన్నది పెరిగిపోతుంది. ఇది తల క్రిందలుగా ఉన్న వృక్షములాయి. ఇది కూడా మనుషులకు తెలియదు. గీతలో వర్ణించారు తల క్రిందల వృక్షం ఈ సృష్టి అని. ఊర్ధ్వమూలం అధశేఖ అనే శ్లోకంలో విత్తనము పైన ఉంది, మూలము శేఖలన్నీ సృష్టి అంతా కిందకి వ్యాపించింది. పరమాత్మ బీజం పైన ఉన్నారు. ఇంకో కల్పవృక్ష కహా జాతా హై, దీన్ని కల్పవృక్షం అని కూడా గీతలో పేరిచ్చి వర్ణించారు. సాగర మదనం చేస్తే కల్పవృక్షం వచ్చింది. విన్నారా శాస్త్రాల్లో? ఆ కల్పవృక్షం ఇదే. జ్ఞాన సాగరుడు వచ్చి చిలికితే జ్ఞానం అనే ఎదురుగా ఓహో ఈ సృష్టి ఒక వృక్షంలా పెరిగిందా అనే జ్ఞానం వచ్చింది. మనకి కల్పవృక్షం బయటకు రావడం అంటే ఇది. वृक्ष का नॉलेज भी चाहिए ना, और वृक्षों का नॉलेज तो बहुत ఈజీ है, जो बता देंगे. ఇతర వృక్షాల నాలెడ్జ్ వెంటనే చెప్పేస్తాం మనం. ఈ విత్తనం వేసి చెట్టు వస్తుంది, ఇన్నాళ్ళు జీవిస్తుంది, ఇన్ని పళ్ళు వస్తాయి, ఇన్నాళ్ళు దాని కాపు ఉంటుంది. ऐसे वृक्ष का नॉलेज भी ऐसी ఈజీ है, परंतु ये హ్యూమన్ వృక్ష ఏ వృక్షం యొక్క నాలెడ్జ్ కూడా చెప్పాలంటే ఈజీయే అర్థం చేసుకుంటే. కాకపోతే ఈ వృక్షం మానవ వృక్షం. మనుష్यों को अपने वृक्ष का पता ही नहीं पड़ता. ఈ వృక్షాల ఆకులు ఏమైనా ఉన్నా మన వీటి కోసం మనకి తెలియదు. कहते भी गॉड इज क्रिएटर, तो जरूर चैतन्य है ना, बाप सत्य है, चैतन्य है, ज्ञान का सागर है. इनमें कौन कौन सा ज्ञान है ये भी कोई नहीं समझते. बाप भी बीज रूप चैतन्य है, उनसे ही सारी रचना होती है.
బాబా చెప్తున్నారు మానవునికి వృక్షం కోసం తెలియదు. మానవ సృష్టి వృక్షంలో మనం ఉండి కూడా అంటూ ఉంటారు భగవంతుడే రచయిత అని. బీజ రూపుడు కదా, తప్పకుండా ఈ బీజం చైతన్యంగా ఉంటారు కదా. అందుకే సచ్చిత్ ఆనంద స్వరూపుడు అన్నారు. సత్యం, చైతన్యం, జ్ఞాన సాగరుడు. ఎలాంటి జ్ఞానం ఉంది ఆ సాగరంలో? ఇది ఎవరికి తెలీదు. రచన రచన జరుగుతుంది కదా అతని నుండి. बीजन का दाता। तो बाप बेट समझाती है मनुष्यों को अपने झाड़ का पता नहीं और झाड़ों को तो अच्छी रीति जानते हैं। మానవులు ఏ వృక్షంలో ఆకులు కొమ్మలై ఉన్నారో ఆ వృక్షం కోసం తెలియదు మనుషులకి. ఇతర వృక్షాల కోసం చక్కగా తెలుసు. సబ్జెక్టే చదువుకోవటానికి ఉంది అది కదా లౌకిక చదువుల్లో. झाड़ का बीज अगर चैतन्य होता तो बतलाता ना, किंतु वो तो जड़। అవి జడ బీజాలు అవడం వల్ల మాట్లాడలేవు ఆ చెట్లు. అవి చెప్పలేవు నా నుండి ఇలా చెట్టు వస్తుంది. చైతన్యం ఉంటే అది మాట్లాడేవేమో బాబా మాదిరిగానే. बच्चे ही रचता और रचना के राज को जानते हो। ये सत्य चैतन्य नाम का सागर है। పిల్లలు మీరే రచయిత రచన రహస్యాలు తెలుసుకున్నారు. అతడు సత్యం భగవంతుడు, చైతన్యం జ్ఞాన సాగరుడు అని చెప్తారు కదా. చైతన్యంతో బాతచీత్ कर सकते हैं ना. చైతన్యం అంటే అర్థం ఏంటి? మాట్లాడి అతడు స్వయంగా చెప్పగలరు. मनुष्य का तन सबसे ऊंचा मूल्य कहा जाता है। इनका मूल्य खत्म नहीं कर सकते। बाप आकर आत्माओं को समझाते हैं। మానవతను అన్నింటికన్నా అమూల్యమైనదని చెప్పారు మానవ జన్మ. అందుకే దాని విలువ కట్టలేము. బాబా వచ్చి ఇవన్నీ ఆత్మలకు చెప్తున్న విషయాలు. तुम रूप भी हो बसंत भी हो। आप एक ज्ञान का सागर, इससे तुमको रत्न मिलते। ये ज्ञान रत्न है, जिन रत्नों से वो रत्न में तुमको ढेर मिल जाते हैं। मेरे రూపం కూడా పొందేరు బాబా పిల్లల యొక్క జ్యోతి మెరిసే జ్యోతి సుందర రూపం కదా. అంతకుముందు డిమ్ గా ఉండే జ్యోతి మీద బసంత కూడా అయ్యారు. జ్ఞానం కూడా నిండిపోయింది మీలో గుణాలు జ్ఞానం. బాబా జ్ఞాన సాగరుడు రత్నాలు ఇస్తున్నారు మనకి. ఈ జ్ఞాన రత్నాలు ఎన్ని రత్నాలు ఉంటాయో మనం నింపుకుంటాం ఇక్కడ. ఈ రత్నాల ద్వారా ఆ రత్నాలు కూడా చాలా పడతాయి మీ దగ్గర సతీగల. లేకపోతే ఎందుకు వచ్చేస్తాయి దేవతల దగ్గర రత్నాలు వజ్రాలు? ఎందుకంటే సంగమీగల ఈ రత్నాలను కాంపిటేటివ్ గా సంపాదించారు. జ్ఞానాలంతా తీవ్రంగా వెళ్ళారు, తప్పించారు. लक्ष्मी नारायण के पास देखो कितने रत्न हीरे जवाहरों के नौने नहीं देते। లక్ష్మీ నారాయణ దగ్గర ఎన్ని వజ్రవైడూరాలు భవనాలు వజ్రవైడూరాలతో వాళ్ళు ఉండే భవనం ఎలా వచ్చాయి? జ్ఞానరత్నాలన్నీ సంపాదించారు కదా వారు. నామి స్వర్గ जिसके तुम मालिक बनने वाले हो, దాని పేరే స్వర్గం అన్నారు. వారు ఉన్న ప్రపంచం అలాంటి స్వర్గానికి మాలికులు అవుతున్నారు మీరు. गरीब को अचानक बड़ी लॉटरी मिलती तो पागल हो जाते हैं ना। बाप भी कहते तुमको विश्व की बादशाह मिलते तो मैं कितना अपोजिशन कर दिए। అతి పేదవారికి పెద్ద లాటరీ ఏదైనా వచ్చిందంటే పిచ్చి వాళ్ళు అయిపోతారు కదా, ఏం చేసుకుంటావు డబ్బు అని. అంతటి ప్రాప్య లాటరీ ₹1,00,00,000 ₹1,00,000 కొన్ని వస్తుంది. కానీ విశ్వ రాజ్యాధికారమే నీకు లాటరీ పేలినట్టు బాబా పిల్లలు అయ్యాక దొరుకుతుంది. కానీ మా అపోజిషన్ ఎంత ఉంటుంది తెలుసా? तुमको आगे चल पता पड़ेगा कि माँ कितने अच्छे बच्चों को भी హక్ कर लेते. ఎంత మంచి మంచి పిల్లలు కూడా మింగేసింది అని ముందు ముందుకి మీకు కనిపిస్తూ ఉంటది అంతా. एकदम खा लेते. तुमने सर्प को देखा है? मर्द को कैसे पकड़ता है? जैसे गज को ग्राहक करते हैं सर्प मेढक को एकदम सारे का सारा हक कर लेता है। माँ भी ऐसे है, बच्चों को जीते जी पकड़ कर एकदम खत्म कर देते, जो फिर कभी बाप का नाम भी नहीं लेते. చూసారా పాము కప్పను పట్టుకున్నప్పుడు
శాస్త్రాల్లో ఏనుగు మొసలిని పట్టేసి మింగేసింది అన్నారు. అది చూసారో లేదో, కానీ సర్పం కప్పని మింగడం చూసారా? కళ్ళతో చూసి ఉంటారు కదా! ఎలా ఉన్నదాన్ని అలా మింగేస్తది పూర్తిగా. అలా మాయ బ్రతికి ఉండగానే బాబా బాబా అని సంతోషంగా ఉన్న మిమ్మల్ని ఏ రోజు ఎప్పుడు మింగేస్తుందో పట్టుకుని ఏకదం కంప్లీట్ లోపల వేసేసుకుంటది పొట్లో. ఎలా అంటే ఇంక పొట్లోకి వెళ్ళిపోతే ఏంటి? ఎప్పుడు బాబా అని పేరు ఇంక తలుచుకోరు మళ్ళీ. కనెక్షనే కట్ట, బాబా అని కూడా అనుకోవడం కష్టం. రోజు వస్తూనే ఉండదు. ఇంక పొట్లోకి వెళ్ళిపోయి ఇంక బాబా కనెక్షనే లేనప్పుడు బాబా ఎంత గుర్తొస్తాడు వారికి? योग बल की ताकत तुम्हारे में बहुत कम है, सारा मदार योग बल है. ఈ అంతటికి కారణం యోగ బలం మీలో చాలా తక్కువ ఉండడమే. ఆధారం అంతా యోగ బలం పైన ఉంది. जैसे सर्प मड़क को हक करते तुम बच्चे भी सारी बादशाही को हक करते, सारे विश्व की बादशाही तुम सेकंड में ले लेंगे. ఒకటి మాయ కప్పని మింగినట్టు మనల్ని మింగేస్తుంది అనేది ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. మళ్ళీ ఇంకో వైపు బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే, కప్పని పాము మింగినట్టు క్షణాలలో లోపలికి పొట్లో తీసుకున్నట్టు మీరు కూడా సెకండ్‌లో విశ్వరాజ్యాధికారం మింగేస్తున్నారు ఇక్కడ కూర్చొని అన్నారు బాబా. బాప్ కిतना सहज युक्ति बताती, कोई हथियार आदि नहीं అంతే కదా! ఆయుధాలు పట్టుకొని మీరు ప్రయత్నిస్తున్నారా ఏంటి? ఎంత సహజంగా విశ్వరాజ్యాధికారం. बाप ज्ञान योग के अस्त्र शस्त्र देते उन्होंने फिर स्थूल हथियार आदि दे दिए. జ్ఞాన యోగాలను అస్త్ర శస్త్రాలు బాబా ఇస్తున్నారు. వాళ్ళు స్థూలమైన ఆయుధాలు చూపించేశారు దేవీల చేతిలో. तुम बच्चे इस समय कहते हम क्या से क्या बन गए थे, जो चाहे सो कहो, हम ऐसे थे जरूर, बल थे तो मनुष्य, परंतु गुण और अवगुण होते हैं ना. మీరు సమయంలో పిల్లలు మీరు చెప్తున్నారు ఇలాంటి వారి నుండి ఎలా అయిపోయాము, ఎలా అయిపోయాము ఇప్పుడు దిగజారిపోయామంటే ఏమైనా వర్ణించుకోండి, అలా అయిపోయారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను తప్పకుండా ఇలా ఉండేవాళ్ళం దేవతలుగా. మళ్ళీ మనుష్య రూపమే. కానీ గుణాలు, అవగుణాలను బట్టి తేడా ఉంటుంది గదా! गौरी गुणी सर्वों की महिमा गाती आप सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी हम निर्गुणारे में कोई गुण नहीं. దేవతల్లో గౌరీ గుణాలు ఉంటుంది మహిమ పాడతారు మీరు సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారి. మరి నిర్గుణం పాపం నీచి మాలో ఈ గుణాలు లేవు అంటారు. ఇసలు సాయి దునియా నిర్గుణం అంటారు. ఏంటి దేవత ఈ గుణి నిజంగానే అది కూడా గౌరీ గుణం మిగలేదు, మనుషులు అలా అయిపోయారు పూర్తిగా నిర్గుణం. అందుకే అలా పాడతారు కూడా విగ్రహాలు ఎదురుగా పెట్టి. बाप जो गुण सिखलाने वाले उनको ही नहीं जानते, इसलिए कहा जाता विनाश काले विपरीत बुद्धि. अविनाश तो होना ये संगम युग पर बाबा అయితే గుణాలు నేర్పిస్తున్నారు, అతను పరిచయమే తెలియదు. ఏమనాలి? విపరీత బుద్ధి కదా, వినాశకాలే విపరీత బుద్ధి. వినాశనం జరిగేది ఉంది సంగమ యుగంలో. जबकि पुराने दिन विनाश होते और नए दुनिया स्थापन होती, इसको कहा जाता है विनाश काल. పాత ప్రపంచ వినాశమే, కొత్త ప్రపంచ స్థాపన అయ్యే మధ్య సమయం సంగమయుగం. ఇది వినాశ కాలం. స్థాపన కాలం ఇదే, వినాశన కాలం ఇది కదా. यही अंतिम विनाश, फिर आधा कल कोई लड़ाई आदि होती नहीं, मनुष्यों को कुछ भी पता नहीं. ఇది అంతిమ సమయం, వినాశన సమయము. గీతలో అయితే వినాశన కాలం అని వర్ణించారు. దీన్ని ఖురాన్‌లో అయితే కియామత్ కా సమయం అని వర్ణించారు. విపరీత బుద్ధి అంటే మనుషులు ఇప్పుడు వినాశకాలు విపరీత బుద్ధి. మరి పాత ప్రపంచం తప్పకుండా వినాశిస్తుంది కదా. ఎందుకంటే వినాశకాలి విపరీత బుద్ధి మనశ్శాంతి అన్నారు. బ్రహ్మకుమారి వినాశనం చెయ్యట్లేదు. మనుషుల విపరీత బుద్ధితోని వినాశనం. इस पुराने दिनों में कितनी ఆపదలు మరుతే రేతే, ఎన్ని ఆపదలు చస్తూనే ఉన్నారు మనుషులు, ఇలా చనిపోతూ ఉన్నారు. बाप इस समय की हालत बतलाती, फर्क तो बहुत है ना. आज भारत का ये हाल है, कल भारत क्या होगा. आज ये है, कल तुम कहाँ होंगे. బాబా చెప్తున్నారు ఈ సమయంలో ఉన్న పరిస్థితులు వర్ణిస్తున్నారు కదా. బాబా ఎలా వినాశన కాలం నడుస్తుంది, చాలా తేడా ఉంది కదా. ఈ రోజు భారతదేశం యొక్క పరిస్థితి ఇలా ఉంది.
బాబా వచ్చారు, రేపు ఎక్కడ ఉంటారు మీరు, ఎలా ఉంటుంది భారతదేశం, అది కూడా మీకు అర్థమైంది. तुम जानते पहले नई दुनिया कितनी छोटी थी, वहां तो लोगों में कितनी జవాతాది యుక్తే. మీరు ఇప్పుడు తెలుసుకున్న ప్రారంభంలో కొత్త ప్రపంచం ఎంత చిన్నదుండేది. అక్కడ భవనాల వజ్ర వైఢూర్యాలన్నీ ఉంటాయి. చిన్న ప్రపంచం. తక్కువ మంది మనుషులు ఏం చేసుకోవాలి గనులన్నీ, వజ్ర వైఢూర్యాలు. भक्ति मार्ग में भी तुम्हारा मंदिर हम थोड़ी होते, सिर्फ कोई एक सोमनाथ का मंदिर थोड़ी होगा। एक तो बनाएंगे तो उनको भी एक और भी बनाएंगे। एक सोमनाथ मंदिर से कितना लोग है, बहुत अपना यादगार बनाया है। భక్తి మార్గంలో కూడా 2 యుగాలు సంపదలు అనుభవించి కూడా మూడో యుగంలో వచ్చిన మందిరాలు కట్టారు. అప్పుడు కూడా ఎంత మీ దగ్గర తక్కువ ఉందనుకున్నారా? ఒక్క సోమవారం మందిరంలో ఎంత సంపద పెట్టారు. ఒక మందిరం ఉందా? ఒకరు ఒక రాజు పెద్ద మందిరం కట్టేస్తే చూసి సామంత రాజులు కూడా చిన్న మందిరాలు, చిన్న చిన్న రాజులు, వీళ్ళే ఒక గ్రామానికి రాజులు. ప్రజలకు తర్వాత ఎన్ని మందిరాలు అలాంటి బంగారు స్తంభాలతో, అలాగా బంగారం పొదిగి స్తంభాలు మందిరాల్లో, వజ్ర వైఢూర్యాలు. ఇతరులు కూడా చూసి తయారు చేశారు కదా చాలా మందిరాలు. ఒక్క సోమనాథ మందిరం నుండి ఎంత దోచుకునేందో ఇంక ఇతర మందిరాలు ఎన్ని వెళ్ళిపోయి ఉంటాయి కదా సంపద. అవి తీసుకెళ్ళి फिर बहुत अपना यादगार बनाए तो दीवारों में पत्ते लगाते हैं. వాళ్ళ స్మృతి చిహ్నాలు తయారు చేసుకున్నారు తీసుకెళ్ళి. ఎక్కువ ముసల్మాన్ల దగ్గర కనిపిస్తుంటది. గోడల్లో రాళ్ళలా పొదిగి పెట్టుకున్నారు. తీసుకెళ్ళి దర్గాలు, వారి మక్కా మసీదులలో. इन पत्थरों की क्या वैल्यू होगी? इतने छोटे से हीरे का भी कितना दाम है. ఈ రాళ్ళకి ఏం ధర ఉంటుంది? చిన్న రాయిలా ఉండే వజ్రం కదా, ఇంత విలువ ఉంటుందని, ఇంత ధర ఉంటది. జోహరి का एक रत्ती का हीरा होता था 90 रुपया रत्ती. अभी तो कीमत हजारों रुपया है, मिलती भी नहीं. बहुत वैल्यू बढ़ गई है. వజ్రాల వ్యాపారిగా ఉండే బ్రహ్మవాడకు అనుభవం ఉంది. ఒక చిన్న రవ్వంత స్టోన్ వజ్రం 90 రూపాయలు ఉండేదట బాబా బిజినెస్ చేసినప్పుడు. ఇప్పుడు ఎక్కడ 90,000 వేల లక్షల్లోకి ఉంది, ఉంటది రేట్ అంటున్నారు బాబా. అంత ఇస్తామన్నా దొరకని పరిస్థితి కూడా ఉంది. డూప్లికేట్లు ఉంటాయి కానీ ఒరిజినల్ దొరకడం కష్టం. అంత ధర పెరిగిపోయింది. इस समय విలాయతాది तरफ बंद बहुत है, परंतु सत्य के आगे कुछ भी नहीं. కానీ విదేశాలలో ఇవన్నీ రియల్ స్టోన్స్ గాని, ధనం గాని బాగా పెరిగి ఉంది. కానీ సత్యుగం ఎదురుగా వాళ్ళకున్న సంపద కూడా ఏమాత్రం కాదు అంటున్నారు బాబా. अब बाप कहते विनाश काले विपरीत बुद्धि है, तुम कहते विनाश समीपे तो मनुष्य हंसते हैं. శివ్ బాబా వచ్చారు, చెప్తున్నారు వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అనే సమయం నడుస్తుంది అని. మీరు చెప్తారు వినాశనం దగ్గరకు వచ్చేసింది అంటే మనుషులు నవ్వుతారు. బాప్ कहते हैं मैं कितना समय बैठा रहूंगा, मुझे कोई यहाँ मजा आता है क्या? శివ్ బాబా అంటున్నారు వినాశనం అవ్వకపోతే మరి ఎన్నాళ్ళు కూర్చుంటాను ఇక్కడ, నేను నాకేమైనా ఇక్కడ మజాగా ఉంది అనుకున్నారు ఏంటి, ఎంజాయ్ చేస్తూ కూర్చోడానికి. ఎలాంటి వాళ్ళ మధ్య వచ్చాను, ఎక్కడున్నాను, త్వరగా నా కార్యం చేసి వెళ్ళేది ఉంది గాని అంటున్నారు బాబా. मैं तो न सुखी न दुखी होता हूँ, मेरे ऊपर ड्यूटी है पाबंद बनाने की. तुम ये कहते वो बन गए तो तुमको ऐसा ऊंचा बनाता हूँ. शिव बाबा చెప్తున్నాను, సుఖీగా కాను దుఃఖీగా కూడా కాను. నాపైన డ్యూటీ ఉంది పావనంగా తయారు చేయటం అనేది. మీరు ఇలాంటి దేవతలుగా ఉండేవారు ఇప్పుడు ఇలా అయిపోయారు. మీ రూపం ఏంటి మీకు తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఉన్నతంగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను చెప్తున్నారు బాబా. तुम जानते हो फिर वो बनने वाले, अब तुमको ये समझ आई हम इस दौड़ी कराने के बाकी थी, राजाई थी, फिर ऐसे अपनी राजाई गवाई, फिर और आने लगे. अब ये चक्र पूरा होता है.
ఇప్పుడు మీరు మరో దేవతలు అవ్వబోతున్నారు. మీకు ఈ తెలివి కూడా లభించింది. దైవీ వంశంలో సభ్యులుగా ఉండేవాళ్ళం, దేవతలుగా రాజ్యం ఉండేది. రాజ్యాలంతా పోగొట్టుకున్నాము. ఇతర ధర్మాలందరూ వచ్చి ప్రవేశించారు. ఇప్పుడు చక్రం పూర్తయిపోతుంది. మళ్ళీ దేవతలైపోతాం. అవి తుమ్ సమజ్తే లాఖోं वर्ष की बात ही नहीं. ఇదంతా జరిగింది లక్షల సంవత్సరాలేమి కాదు అనేది కూడా తెలుసుకున్నాము. ये लड़ाइयाँ हैं विनाश की, उस तरफ तो बहुत आराम से मरेंगे, कोई तकलीफ नहीं होगी। हॉस्पिटल आदि ही नहीं होंगे, कौन बैठ सेवा करेंगे और रोएंगे। మహాశక్తులని యుద్ధం ఎప్పుడైతే అంతర్జాతీయ దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయో ఇది వినాశనమకే యుద్ధం. ఇతర దేశాల్లో చాలా ఆనందంగా చనిపోతారంటున్నారు బాబా. కష్టం ఉండదు. బాంబు వేస్తే అలా కుప్పలు కుప్పలు పడి చనిపోతారు. హాస్పిటల్‌లో పెట్టడం అనేది ఉండదు. ఎవరు కూర్చొని సేవ చేస్తారు? ఎవరు ఏడుస్తారు ఎవరి కోసం? అలా ఉంటది చావు అనేది. అలా పడి చనిపోతారు. చాలా ఈజీగా వెళ్ళిపోతారు ఇతర దేశాల్లో అంటున్నారు బాబా. वहाँ तो ये असंभव नहीं होने की मौत सहज होती है, यहाँ तो दुखी होकर मरते क्योंकि तुमने सुख बहुत उठाई तो दुख भी तुमको देखना है, खून की नदी यहाँ ही बहेगी। సత్యుగంలో అయితే ఈ ఆచారమే ఉండదు. ఏడవడం, బాడీకి ఇన్ని రకాలు చేయటం, వాళ్ళు వెళ్ళిపోయాక సహజంగా వ్యక్తి ఉంటది. వాళ్ళు ఇచ్చాక వాళ్ళు వెళ్తారు కదా! వాళ్ళకేం 13 రోజులు మళ్ళీ భోగులు పెట్టక్కర్లేదు, నన్ను తయారు చేసి తినిపించక్కర్లేదు, కార్యాలు చేయక్కర్లేదు అక్కడ. ఇక్కడ ఏమో మనకి తెలీదు వాళ్ళు ఇచ్చాక వెళ్ళారా, ఎలా వెళ్ళారా అని కూడా అలా ఉంటూ ఉంటది కదా! అందుకు వారి ఆత్మ మళ్ళీ శాంతించాలి అని ఇక్కడంతా ఇలా చేస్తారు కార్యం అని. అక్కడ అలా ఉండదు. ఏడవరు అలాంటివి ఏం చేసుకోరు కూడా సత్యుగంలో. ఇక్కడ దుఃఖిగా చనిపోతారు. ఎంత దుఃఖిగా చనిపోతుంటారు. ఎందుకంటే మీరు చాలా సుఖం చూసారు. దుఃఖం కూడా మీరే చూడాలి. అలా అయిపోయింది ఇప్పుడు భారతదేశంలో ఎంత దుఃఖాలు. రక్తబిందువులు ఇక్కడ ప్రవహిస్తాయి ఇంకా. वो समझते हैं कि शांत हो जाएगी परंतु शांत तो एकदम బాగా సెట్ అయిపోతది. శాంతం అయిపోద్ది. మళ్ళీ బాగైపోతే పరిస్థితులు అనుకుంటున్నారు కానీ అయ్యేదే లేదు. ఈ నిప్పు ఆగేది లేదు. मेरे मल्लू का शिकार तुम देवता बनते हो फिर कलयुग की चीजें सृष्टि पर तो तुम आ नहीं सकते. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే వేట వేటగానికి చెలగాటం, వేటకు ప్రాణ సంకటం, ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం. అలా మీకైతే ఖుషి ఉంది, దేవతలు అయిపోతారు. మిగిలిన మనుషులకి జ్ఞానం తెలియదు కదా, రమ్మన్నా మరి ముందుగా రాలేదు కదా, అప్పుడు ఏమవుతారు వినాశనం? చాలా ఆందోళన, శాంతి. మీరు దేవతలు అయిపోతే కలిగి చిచ్చి సృష్టి పైన మీరు రాలేరు కదా, అందుకు ప్రపంచ వినాశనం అవ్వాలి. गीता में भी है भगवान वाच, विनाश भी देखो, स्थापना देखो, साक्षात्कार हुआ ना गीता భగవాన్ వాచ. ఒకటి బాబా ఈ రోజు మురళిలో చెప్పారు కదా, వినాశకాలి విపరీత బుద్ధి వినశంతి. వినాశనం అనేది జరిగేది ఉంది కౌరవుల విపరీత బుద్ధితో, యాదవులు కౌరవుల విపరీత బుద్ధితో. ఇది కూడా భగవాన్ గీతలో ఉంది. వినాశనం కూడా చూడు అర్జున, స్థాపన కూడా చూడని సాక్షాత్కారం దర్శనం చేయించారు కదా. ये साक्षात्कार सब अंत में होंगे, पलने पलने ये बनते फिर उस समय रोएंगे, बहुत पछताएंगे, सजा पाएंगे, नसीब फूटेंगे, लेकिन कर क्या सकेंगे? ये तो 21 जन्मों की लॉटरी है, स्मृति तो आती है ना. మీకు ఇక్కడ సాక్షాత్కారాలు ఆఖరిలో జరుగుతాయి, ప్రారంభంలో జరిగే. ఇప్పుడు ఎవరైతే చివరి వరకు బాబాతో కనెక్ట్ అయి ఉంటారో సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరేమవుతారని మీకు కనిపిస్తుంది, ఫలానా వాళ్ళు ఏమవుతారని రిజల్ట్ వాళ్ళు బయటకు వస్తుంది. అప్పుడు చూడాలి, ఏడుస్తారు, చాలా పశ్చాత్తాపడతారు, ఎందుకు నేను సమయం వృధా చేసుకున్నాను, శిక్షకుడు అనుభవిస్తారు, అదృష్టాన్ని తిట్టుకుంటారు, ఎంత దురదృష్టవంతుండని. కానీ ఏం చేయగలరు చెప్పండి? అప్పుడు 21 జన్మల కోసం లాటరీ పొందాలంటే పొందడం, పోయిందంటే పోయినట్టు కదా. स्मृति कलुతుంది కదా మీకు 21 జన్మల లాటరీ. ఇదేని साक्षात्कार भी कर किसको सजा नहीं मिल सकते, ट्रिब्यूनल बैठते हैं ना. సాక్షాత్కారం జరగండి, ఎవరికి శిక్ష విధించరు. ధర్మరాజా సభ కదా ఇది, కోర్టు.
ధర్మరాజు కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చే కోర్టు, సాక్ష్యం, సాక్షాత్కారాలు, గౌరవ సాక్ష్యం ఇవ్వతలే. మీకు చూపిస్తారు సినిమా, మీరే ఒప్పేసుకుంటారు అది తప్పయింది కదా. ప్రూఫ్ చూపించకుండా శిక్ష పడదు అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्की यदि बच्चों प्रति माँ पिता बाप दादा का याद और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, सौम्य ज्ञान रत्न धारण कर रूप बसंत बनाए। సౌమ్య జ్ఞాన రత్నాలు ధారణ చేసుకొని రూప్ బసంత్ గా తయారవ్వాలి. ज्ञान रत्नों से विश्व के बादशाही की लॉटरी लेनी है। ज्ञान రత్నాల ద్వారా విశ్వ రాజ్యాధికారం యొక్క లాటరీ తీసుకోవాలి. రోజు వచ్చి జ్ఞాన రత్నాలు నింపుకుంటూ విశ్వ రాజ్యాధికారం అనే లాటరీ తీసుకోవాలి. सेकंड पॉइंट, इस विनाश काल में बाप से प्रीत रख एक ही याद में रहना है। ये వినాశన కాలంలో బాబాతో ప్రీతి పెట్టుకుని ఒకే ఒక బాబా స్మృతిలో ఉండాలి. ఈ వినాశన కాలంలో బాబాతో ప్రీతి పెట్టుకుని ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. ऐसा कोई कर्म नहीं करना है जो अंत समय में पछताना पड़े या नसीब कूटना पड़े। ఇలాంటి కర్మ ఇది చేయకూడదు. అంతిమ సమయంలో పశ్చాత్తాపడాలి, అదృష్టాన్ని తిట్టుకున్నాము అని ఇలాంటి పరిస్థితి అలాంటి కర్మ ఇది కూడా ఇప్పుడు చేయకూడదు. వరదాన్, सदा स्नेही बल उड़ती कला का वरदान प्राप्त करने वाले, सदा स्नेही बल उड़ती कला का वरदान प्राप्त करने वाले निश्चित विजयी निश्चिंत भवा। सदा స్నేహిగా తారే ఎగిరే కళలను ప్రాప్తించుకునేటటువంటి నిశ్చిత విజయి నిశ్చింత భవ. సదా స్నేహిగా తారే ఎగిరే కళలోక వరదానం ప్రాప్తించుకునేటటువంటి, ఎగిరే కళలేక వరదానం ప్రాప్తించుకునేటటువంటి నిశ్చిత విజయి నిశ్చింత భవ. స్నేహి बच्चों को बाप दादा द्वारा उड़ती कला का वरदान मिल जाता है. స్నేహిగా ఉండే పిల్లలకు బాప్ దాదా ద్వారా ఎగిరే కళల యొక్క వరదానం లభించేస్తుంది. उड़ती कला द्वारा सेकंड में बाप दादा के पास पहुंच जाओ तो कैसे भी स्वरूप में आई हुई माया आपको छू नहीं सकेगी. ఎగిరే కళల ద్వారా సెకండ్ లో బాప్ దాదా దగ్గర చేరిపోయినట్లయితే అది ఏ స్వరూపంలో వచ్చిన మాయ అయినా మిమ్మల్ని టచ్ చేయలేదు. परमात्मा छत्र छाया के अंदर माया की छाया वो नहीं आ सकती. परमात्मा छत्र छाया లోపలికి మాయా నీడ కూడా ప్రవేశించలేదు. స్నేహ మెహనత్ కు మనోరంజన్ని పరివర్తన कर देते. ఎప్పుడైతే పరమాత్మ స్నేహాన్ని అనుభవిస్తూ ఉంటామో శ్రమని కూడా మనోరంజన రూపంలోకి పరివర్తన చేసేస్తుందని. स्नेह हर कर्म में निश्चित विजयी स्थिति का अनुभव कराते. स्नेही बच्चे हर समय निश्चिंत रहते. బాబాతో ఉండే స్నేహం ప్రతి కర్మలో నిశ్చిత విజయీ స్థితి అనుభవం చేస్తుంది. విజయం ఫిక్స్, ఉందా లేదా ఆలోచించే పనే లేదు బాబా మీద స్నేహం ఉంటే. స్నేహి పిల్లలు ప్రతి సమయంలో నిశ్చింతగా ఉంటారు. కాబట్టి బాబా స్నేహాన్ని 100% కన్నా 200% పెంచుకోండి. విజయము మీదిగా చేసుకోండి. నిశ్చిత విజయ్ నిశ్చింతగా ఉండండి. ఇది రోజు వరదానం. స్లోగన్, नथिंग की स्मृति से सदा चल रहे तो खुशी में नाचते रहेंगे. నథింగ్ న్యూ అనే స్మృతి ద్వారా సదా చంచలంగా ఉన్నట్లయితే ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు. నథింగ్ న్యూ అనే స్మృతి ద్వారా సదా చంచలంగా ఉన్నట్లయితే ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు. ఏది జరిగిన ఏమనుకోని ఇది ఇంకొత్త కాదు అనే స్మృతిలో సదా చంచలంగా ఉన్నట్లయితే ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు ఏం జరిగిన చుట్టూ పరిస్థితి. ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా, బాబాకి భోగ్ పెడతాము.
ఈ వారంలో అనౌన్స్మెంట్లు ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఆదివారం బాబా మిలన్ పడింది. ఆదివారం కాబట్టి సాయంత్రం ఒక బట్టి అనుభవం లాగా అనిపిస్తుంది. బట్టి అనుకోండి, బాబా మిలన్ కమ్ బట్టి అనుకోండి రండి. 4:30 నుండి లైవ్ స్టార్ట్ అవుతుంది మధుబన్లో. 5 గంటలకి సూరజ్ భాయ్ క్లాస్ మొదలవుతుంది. చక్కగా ఇక్కడ హాల్లో వచ్చి పెద్ద స్క్రీన్ మీద అది చూస్తూ అనుభవం చేసుకోండి. తెలుగులో కూడా వస్తూ ఉంటుంది ట్రాన్స్లేషన్, అలా వింటే అనుభవం చేసుకోండి. తర్వాత బాబా మిలన్ ఉంటుంది రాత్రి 8:30, 8:15కి అంతా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఆదివారం 4:30, 5:05, 5కి కరెక్ట్గా సూరజ్ భాయ్ క్లాస్ స్టార్ట్ అయింది. చేరుకొని 4:30 నుండి వచ్చి కూర్చుంటే బాగుంటుంది. తర్వాత ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే న్యూ ఇయర్ క్యాలెండర్స్, ఇయర్లీ క్యాలెండర్ వచ్చేసాయి తెలుగులో. హిందీలో కూడా ఎవరికి ఇంగ్లీష్, హిందీ కావాలో అవి కూడా హిందీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటుంటారు. ఎవరికైనా కావాలంటే అవి కూడా వచ్చేసి ఉన్నాయి. అది రేట్ ఎంత ఏంటనేది అన్నయ్యలు చెప్తారు వెనుక. మీరు ఇప్పటి నుండి తీసుకోకపోతే టపటప అయిపోతాయి అన్నమాట. మీరు ఆలోచించి అంటే కొత్త సంవత్సరం పంచుకోవటానికి మీకు తెలిసిన వాళ్ళకి మీరు శుభాకాంక్షలు చెప్పి ఇవ్వటానికి బాబా సేవ జరుగుతుంది. మీరు వాళ్ళ గ్రీటింగ్స్ అవి ఇచ్చే బదులు క్యాలెండర్ ఇచ్చినట్టు అవుతుంది. అది వాళ్ళ ఇంట్లో ఉంటే బాబా సేవ కూడా జరుగుతుంది. అందుకని అందరూ క్యాలెండర్స్ తీసుకోండి. ఇప్పటి నుండి ఎవరికి ఎన్ని కావాలో తీసేసుకోండి. వంశం
जा बाबा के सच्ची लगन से, बन जा बाबा के तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी